గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి గమనిస్తుంటే థర్డ్ ఫేజ్లోకి దేశం వెళ్తుందా, మొత్తం కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అయిందా అనేటువంటి కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న తాజాగా మహారాష్ట్రలో నమోదైనటువంటి 446 కొత్త కేసులు, అంతకు ముందు రోజు నమోదైనటువంటి 500 పైచిలు కేసులు, ఈ రకంగా ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి ఈ నెంబర్ అంతా కూడా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రయే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్రలో పరిస్థితి, ముఖ్యంగా ముంబైలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇక ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దాదాపుగా 2000 పైచిలు కేసులు ఇప్పటికే నమోదయ్యాయి ఢిల్లీలో. మరి ఈ పరిస్థితి గమనిస్తుంటే థర్డ్ ఫేజ్ లాక్డౌన్కి కూడా దేశం ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. దానికి కూడా దేశం సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా దేశాల్లో ఇప్పటికే థర్డ్ ఫేజ్ లాక్డౌన్ కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 70 నుంచి 90 రోజుల పాటు లాక్డౌన్ చేసినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా అదొక్కటే మంత్రం అవుతుందా, మరి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉండబోతున్నాయా, లేక ఈ పెరుగుతున్న నెంబర్ అంతా కూడా దేనికి సంకేతం? ఏం సార్ మీద ఈరోజు గుడ్ మార్నింగ్ ఇండియాలో డిస్కస్ అయిపోతున్నాం. అందుకట్టంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఇది దేనికి దారితీస్తుంది? కేవలం ఒక్క జర్నలిస్ట్ కమ్యూనిటీలో నిన్న ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముంబై వేదికగా పరీక్షలు నిర్వహిస్తే 173 మందికి, అందులో 50 మంది జర్నలిస్టులకి పాజిటివ్ కేసు వచ్చిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎంత సైలెంట్గా ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండా ఇది స్ప్రెడ్ అవుతోంది అనే విషయం గురించి, దాని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎంవి రావు గారు ఉన్నారు, సీనియర్ డాక్టర్ మనతో పాటు. అలాగే సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. లండన్లోను హైదరాబాద్లోను కూడా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాహుల్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ కె కృష్ణప్రశాంత్ గారు తిరుపతి నుంచి కూడా మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఎంవి రావు గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, చాలా అసలు ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు 173 మందిని టెస్ట్ చేస్తే అందులో 50 మందికి ముంబైలో పాజిటివ్ వచ్చింది. చాలామంది జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పాజిటివ్లు కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండా చాలా సైలెంట్గా వైలెంట్గా ఇది స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం మాటికి చెప్పుకుంటున్నాము, కోవిడ్-19 వైరస్ అనేది SARS-CoV-2 వైరస్, ఇది చాలా వేగంగా చాలా తేలిగ్గా వ్యాప్తి చెందుతుంది. అంటే కేవలం టచ్ ఫోమెట్స్ జర్నలిస్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా వీళ్ళు అనేక చోట్ల తిరుగుతుంటారు, అనేక మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. వారు వాడే మైక్రోఫోన్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ఎలా క్లీన్ చేసుకుంటున్నారు అవి చాలా బాగా, అంటే మీరు కనీసం మంచి ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్స్తో కనీసం 2 గంటలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలాగే మీ మైక్రోఫోన్స్ కూడా చాలా దగ్గరగా పెడుతున్నారు, ఇది మాట్లాడేవాళ్ళు, వాళ్ళ తుప్పలు దాన్ని పడతాయి, దాని ద్వారా కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జర్నలిస్టులో ఈ కేసులు వస్తే నేనేం ఆశ్చర్యపోలేదు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్, అంటే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అలాగే వెండర్స్ కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి తిరిగి కూరగాయలు వెండర్స్ కానివ్వండి, అఫ్కోర్స్ వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది, హాస్పిటల్ పని ఇతర సిబ్బందికి కూడా ఇది బాగా వచ్చే అవకాశం ఉంది. కానీ హాస్పిటల్ వాళ్ళు అక్కడ వైరస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు చూస్తే పీపీఈ, అదేవిధంగా గాగుల్స్ దాంట్లో ఉంటాయి, ఫేస్ షీల్డ్ ఉంటుంది, చేతులు కడుక్కుంటారు, చాలా శుభ్రంగా ఉంటారు. కాబట్టి అక్కడ కేసులు మీకు తక్కువ వస్తున్నాయి. డాక్టర్లు కూడా వచ్చాయి, రాలేదు కాదు. కానీ మీరు చూస్తే జర్నలిస్ట్లో ఈ సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను టీవీలు చూస్తున్నాను, జర్నలిస్ట్ కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు, చాలా దగ్గరికి వెళ్తూ మాట్లాడుతున్నారు, మైక్రోఫోన్ చాలా దగ్గర పెట్టుకోవడం, అదే మైక్రోఫోన్ మళ్ళీ వీరి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వైరస్ వారికి రావడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి మనం తప్పకుండా ఒక టీంలాగా ఫామ్ అయ్యి జర్నలిస్టులకి ఇది రాకుండా ఏం చేయాలి అంటే, వారు వాడే పరికరాలు ఎలా శుభ్రపరచుకోవాలి, వారు వాడే దుస్తులు ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాలి, వారు కూడా పీపీ వేసుకోవాలా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే నిన్న TV9లో ఒక అమ్మాయి పీపీ వేసుకుంటే చాలా మంది ట్రాల్ చేశారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఫ్రంట్ ఫీల్డ్లో వెళ్ళి చాలా ధైర్యంగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారు పీపీలు వేసుకోవడంలో మనం అపాస చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, మనం చాలామందికి వచ్చింది. కాబట్టి తప్పకుండా జర్నలిస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు ఒక శాంపుల్. అంటే డాక్టర్ ఇంకొక డౌట్, అంటే ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ నెంబర్ కనిపించింది అనేది ఒక పాయింట్. అయితే ఇందులో చాలా మందికి ఎవరికి కూడా లక్షణాలు లేవు. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు కూడా చాలా యాక్టివ్గా ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్లు, కెమెరామెన్లు, లేకపోతే ఫోటోగ్రాఫర్లు, అందరూ జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. అంటే వాళ్ళలో ఒకళ్ళిద్దరు మినహా మిగతా వాళ్ళెవరు కూడా పెద్దగా సిక్ అయినట్టు కానీ, లేక జలుబు దగ్గు లక్షణాలు కానీ ఏమాత్రం కనిపించలేదు, చాలా యాక్టివ్గానే ఉన్నారు. అందరికీ ప్రెస్ క్లబ్ టెస్టులు చేసిన క్రమంలో వీళ్ళ వ్యవహారం బయటపడింది అనుకుంటే ఇదే పరిస్థితి చాలామందికి ఉండే ఆస్కారం ఉంది కదా అన్నది ప్రశ్న. ఏమంటారు? అదే విషయాన్ని రాబోతున్నా మీరు మంచి అడిగారు. ఇది ఒక శాంపుల్ తీసుకోమను. అంటే లాక్డౌన్ లేకుండా ప్రజలు బయటకు వస్తారు, జర్నలిస్టులకు లాక్డౌన్ వర్తింపదు కూడా బయటకు వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇలా లాక్డౌన్ పాటించుకుని బయటకు వస్తే ఏమవుతుందని శాంపుల్, ఈ చిన్న శాంపుల్ సర్వే. అంటే దాదాపు 1/3 పీపుల్కి ఈ వైరస్ సోకుతుంది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో టెస్టులు చేస్తుంటే ఎసిమ్టమాటిక్గా దాదాపు 80% మందికి వైరస్ ఉంటుంది. ఇందులో మీకేమి డౌట్ లేదు, ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు. కాబట్టి
ఈ వైరస్ 80% ప్రజల్లో ఏ లక్షణం లేకుండా ఉంటుంది, వస్తుంది, పోతుంది, వారికి యాంటీబయాటిక్స్ తయారవుతాయి. కాబట్టి ఇందులో మనకి చాలా క్లియర్ ఎన్నో మనకి రుజువు అవుతున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ సైలెంట్గా కమ్యూనిటీలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. 80% మంది ప్రజలకి ఇది వచ్చినట్టు కూడా తెలియదు. మిగతా 20%లో కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ వల్ల మనం ఇప్పుడు మన కేసులు రావట్లేదు. బయటికి వెళ్ళే చాలా మందిలో ఈ జబ్బు లక్షణం ఉండే వైరస్ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ఇలాగే శాంపుల్ తీస్తే వాళ్ళే కూడా కొంతమందికి ఈ వైరస్ ఉండే అవకాశం లేకపోలేదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇతర కానీ ఇంకా రాజకీయ నాయకులు చాలా మంది బయటకు వెళ్తున్నారు, వాళ్ళకు కూడా మనం శాంపుల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకి మన దేశంలో టెస్టుల కొరత ఉంది. కాబట్టి ఇలా శాంపుల్స్ తీసుకుంటే మనకు లాక్డౌన్ అసలు ఎంతవరకు పెట్టాలి, ఎలా పెట్టాలి, అసలు మనకు నిజంగా వైరస్ ఎంత ఏ వేగంగా వస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ పరీక్షలు చేయాలి. అంటే జర్నలిస్టులకి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి, రాజకీయ నాయకులకి, వీరందరూ ఎవరు ఎక్కువ బయటకు వస్తున్నారో వాళ్ళందరూ శాంపుల్స్ తీసుకుంటే మనకి ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. రైట్, బయటకు వస్తే ఎంత ప్రమాదం అనడానికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా జర్నలిస్ట్ కమ్యూనిటీయే కనబడుతుంది. ఇక్కడ 170 మంది పరీక్ష చేస్తే అందులో 50 మందికి పాజిటివ్ కేసు రావడం అనేది. ఆ విషయంలో డాక్టర్ రాహుల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రాహుల్ గారు, మీరే ఉంటారు అంటే ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ ఫస్ట్ ఫేజ్లో మనం ఉన్నాము, లేకపోతే ఆల్రెడీ కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయింది చెప్పి అనుకోవాలా? ముంబైలో ధారావి లాంటి ప్రాంతాలు గమనిస్తుంటే అది ఫైనాన్షియల్ క్యాపిటల్, మనం అసలు అక్కడ ఏమైనా కొలాప్స్ అయితే మొత్తం దేశం కొలాప్స్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ ఎంత సీరియస్గా ఉంది సిచ్యువేషన్ అంటే ఏమంటారు? అవునండి, రెండు పాయింట్స్ ఉన్నాయండి. ఈ కోవిడ్ టైంలో బయట తిరుగుతున్న వాళ్ళు, జర్నలిస్టులు, డాక్టర్లు, నర్సులు, ఎసెన్షియల్స్ పనుల్లో తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఎక్కువ రిస్క్ ఉంటుంది ఈ COVID-19 పాజిటివ్ అవ్వటానికి. ఎందుకంటే రోజు తిరుగుతున్నారు, ఇంత ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఎంత కేర్ఫుల్గా చర్యలు తీసుకున్నా ఉంటుంది. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే టెస్టింగ్ కూడా మనం ఇప్పుడే ర్యాంప్ చేస్తున్నాం నెమ్మదిగా. అది ఇప్పుడు ఒక 4 లక్షల కేసులు, 4 లక్షల టెస్టులు చేసినట్టున్నాం ఇండియాలో. మనకు ఒక 17,000 18,000 పాజిటివ్ వచ్చినట్టున్నాయి. అదే ఇప్పుడు మనం వేరే దేశాలు చూసుకుంటే అమెరికాలో ఇప్పుడు 4.5 మిలియన్ టెస్ట్ చేశారండి. 4.5 మిలియన్లో 800,000 అంటే 8 lakh పేషెంట్స్కి పాజిటివ్ వచ్చింది. అది పోతే మేము ఇంతకుముందు టెస్టింగ్ ఎందుకు అడ్వకేట్ చేసామంటే టెస్టింగ్ చేస్తే మనకు అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుస్తుంది. అది మేము ఫస్ట్ ఒక 2 వారాల క్రితం ఒక స్టడీ చేసి చెప్పిన తర్వాత కాలిఫోర్నియాలో అటువంటి స్టడీ చేశారు. ఏం చేశారంటే ఒక కమ్యూనిటీలోకి వెళ్ళి ర్యాండమ్గా శాంపుల్స్ తీసుకున్నారు. ఒక 3,000-4,000 శాంపుల్స్ తీసుకుంటే ఆ 4,000 శాంపుల్స్లో 80% ఏసిమ్టమాటిక్, ఎంవి రావు గారు చెప్పినట్టు 8 సిమ్టమాటిక్ పేషెంట్స్కి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అందులో ఆ శాంపుల్లో డెత్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. ఈ డెత్ రేటు 0.1% ఉందండి ఆ కమ్యూనిటీలో టెస్ట్ చేసిన శాంపుల్లో. సో 0.1% డెత్ రేట్ అంటే మీకు ఫ్లూ అటువంటి డిజీజెస్తో సమానం. ఇప్పుడు మనం కేస్ ఫెటాలిటీ రేట్ ఇండియా దృష్టిలో చూసుకుంటే 3% ఉంది, అమెరికా దృష్టిలో చూసుకుంటే 5% ఉంది. 0.1%కి 3%కి 5% చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకనే మనకు టెస్టింగ్ చేస్తే మనకు అసలు ఎంత సీరియస్ ప్రాబ్లము, ఎంతమందికి ఏసిమ్టమాటిక్గా వచ్చింది, ఎంతమందికి ఎంత వైడ్ స్ప్రెడ్గా ఉంది, ఇవన్నీ తెలియాలి. ఇవి తెలిస్తే మనం డెఫినెట్గా డిసిషన్స్ తీసుకోవచ్చు ఈ లాక్డౌన్ మీద. ఎట్లా ఎన్ని రోజులు పొడిగించాలి, ఎన్ని రోజుల్లో కొన్ని స్లోగా సర్వీసెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఎందుకంటే వన్ థింగ్ ఇస్ ఫర్ సర్టన్ అండి, లాక్డౌన్ కంటిన్యూస్గా పొడిగటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు, లాక్డౌన్ చేశారు, స్ప్రెడ్ ప్రివెంట్ చేశారు. కాకపోతే ఇప్పటి నుంచి ఈ టెస్టింగ్ ఇది చేయకపోతే మనం లాక్డౌన్ ఎట్లా తీసేస్తామనే డిసిజన్కి రాలేము. ఆ డిసిజన్కి రావాలంటే ఈ టెస్టింగ్ చాలా యూస్ఫుల్ అండి. రైట్, అదే సందర్భంలో ఒక సీనియర్ కార్డియాలజీ స్పెషలిస్ట్గా మీరు ఒక విషయం చెప్పండి. ఈ జర్నలిస్ట్ కమ్యూనిటీలో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలుసు, వాళ్ళలో ఒక అతనికి ఆల్రెడీ బైపాస్ కూడా అయింది లాస్ట్ ఇయరే. అంటే ఇప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉంది అక్కడ సిచ్యువేషను అంటే ఏమంటారు, ముఖ్యంగా ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించి? అంటే మీరు అన్నట్టు చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిమ్టమ్స్, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ అండి కోవిడ్లో. అండ్ కార్డియాలజీలో కూడా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది చాలా మెయిన్ సిమ్టమ్. సో బేసిక్గా ఇప్పుడు చాలా డాక్టర్లు, పేషెంట్లు కూడా భయపడుతున్నారు. ఎవరికైనా ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తే కోవిడ్ వచ్చిందా లేకపోతే హార్ట్కి సంబంధించి వచ్చిందా అని.
చాలా హాస్పిటల్లో ఏం చేస్తున్నారంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఐసోలేట్ చేసి ముందు కోవిడ్ టెస్ట్ చేసి అది నెగిటివ్ వస్తే మళ్ళీ మిగతా వార్డుల్లోకి తీసుకొస్తున్నారు. వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్ అది మనం డిసైడ్ చేయాల్సింది ఇంకా ఫ్యూచర్లో ఉంది. కాకపోతే దీనిలో రిస్క్ ఏమవుతుందంటే నిజంగా కార్డియాక్ సిమ్టమ్స్తోనే వెళ్ళిన వాళ్ళు డిలే అవ్వచ్చు ట్రీట్మెంట్. కోవిడ్ టెస్ట్ చేసి అది నెగిటివ్ వచ్చేంత వరకు డిలే అయితే సీరియస్గా హార్ట్ అటాక్స్ వచ్చి మీరు అన్నట్టు ఇంతకుముందు బైపాస్ వచ్చిన వాళ్ళకి డేంజరస్ అవుతుంది. అట్లా వరల్డ్ వైడ్ మనం రిపోర్ట్స్ విన్నాము వేర్ పేషెంట్స్ ఆర్ నాట్ ప్రెజెంటింగ్ టు హాస్పిటల్ అండ్ వెన్ దే ఆర్ ప్రెజెంటింగ్ వెరీ లేట్. సో అందుకనే కొంతమంది కార్డియోజెనిక్ షాక్ అంటే అది మరీ లేట్గా ప్రజెంట్ అయితే హార్ట్ అటాక్తో దాంతో చనిపోయిన వాళ్ళు కూడా కేసెస్ విన్నాము. కాకపోతే దీనికి సంబంధించింది మనం ఇంకోటి ఏం చూడాలంటే హార్ట్ అటాక్స్ ఒక 30 to 40% తగ్గినాయి, వరల్డ్ వైడ్ తగ్గినాయి. ఇండియాలో ఒక చోట కాదు, అమెరికాలో మొన్న ఒక పేపర్ పబ్లిష్ చేశారండి. అమెరికాలో తగ్గినాయి, ఇంగ్లాండ్లో 30 to 40% తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో హార్ట్ అటాక్స్ తగ్గితే గోయింగ్ ఫార్వర్డ్ సిచ్యువేషన్ సిమ్యులేట్ చేస్తే మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చేమోనని మరి అది దాని మీద రీసెర్చ్ చేస్తే మనం చాలా బెనిఫిట్ అవుతాం. 40% అంటే స్మాల్ అమౌంట్ కాదు కదండి. కృష్ణప్రశాంత్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. డాక్టర్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతూనే ఉన్నాం, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. హెల్త్ బులెటిన్లో ఈ ఫిగర్ అనేది లాస్ట్ 24 అవర్స్లో 1300కి పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. అంటే ఎంత స్పీడ్గా ఉంది ఇది అనడానికి ఇది ఒక ఇండికేషనా? నమస్కారం అండి మురళీ గారు. ఎందుకనంటే గత 2-3 రోజుల నుంచి చూస్తుంటే పరిస్థితులు అయితే కొద్దిగా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవటం కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కువ అవటం కానీ కాస్త అలార్మింగ్గానే ఉంది. రెండోది హాట్స్పాట్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ముంబై కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ మా ఆంధ్రప్రదేశ్లో కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ట్రాన్స్మిషన్. అంటే ఫస్ట్ మనం విదేశాలు అనుకున్నాము, తర్వాత జమాత్ అనుకున్నాము, తర్వాత ఇప్పుడు కమ్యూనిటీలో చూస్తుంటే మొన్న కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఒక 30 to 40 పీపుల్కి మనకు సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కాంటాక్ట్ అర్థం కావట్లేదు అన్న పరిస్థితుల్లో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంకా కూడా మనం అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐసీఎంఆర్ కానీ కమ్యూనిటీ స్టేజ్ 3 ట్రాన్స్మిషన్ డిక్లేర్ చేయకపోయినా మనకేదైనా ఎర్లీ ఫేజెస్లోకి వెళ్తున్నామా అనే ఆలోచన అయితే ఖచ్చితంగా కూడా ఉందండి. రెండోది ఈ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అన్నది కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే దే ఆర్ నాట్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ కరోనా వైరస్ పేషెంట్, అది ఇట్స్ ఓన్లీ ఫర్ సర్వేలెన్స్. అంటే ప్రస్తుతం మనం లాక్డౌన్ పీరియడ్ని ఏ విధంగా చేయాలి, అసలు ఈ పాజిటివ్లు ఏంటి, అసలు వీళ్ళలో ఇమ్యూనిటీ ఉందా లేదా, అసలు ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యాంటీబాడీలు మనకి ఎన్ని రోజుల్లో ఫామ్ అవుతాయన్నది కరోనా వైరస్కి ఇంకా నిర్దిష్టంగా తెలియదు. యాంటీబాడీ కిట్స్ అన్నది మనకి 7 రోజుల తర్వాత చేయాలి అని చెప్తున్నారు, కానీ అవి నిజంగా 7 రోజుల తర్వాత ఫామ్ అవుతుందా 20 రోజుల తర్వాత ఫామ్ అవుతుందా అన్నది మనకి ఇంకా రీసెర్చ్లో తెలియలేదు. అనవసరంగా మనం ఇప్పుడు కిట్ల పైన పోకుండా నిన్న ఐసీఎం వాళ్ళ డైరెక్టర్ గారు కూడా ఇచ్చిన బులెటిన్ ప్రకారము రాదర్ దాన్ మనం టెస్ట్ల కంటే కూడా ఎవరైతే కాంటాక్ట్కి వెళ్ళున్నారో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో చాలామంది కూడా ఇంకా కూడా బయటకి చెప్పట్లేదు. క్వారంటైన్లో ఉండేవాళ్ళు మనం 14 డేసే క్వారంటైన్ పెడుతున్నాం, కానీ కేరళలో కానీ చూస్తే ఆల్మోస్ట్ 28 డేస్ క్వారంటైన్ కూడా కొన్ని ప్లేసెస్లో పెట్టిండే దానివల్ల డిలేడ్గా లక్షణాలు కనపడుతున్న వాళ్ళు అంటే 21 రోజుల తర్వాత లక్షణాలు కనపడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసేది ఉంటుంది. లాస్ట్ టైం నేను మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, రికవర్ అయిన పేషెంటు 5 వారాల దాకా వాళ్ళ మోషన్లో ఖచ్చితంగా కూడా వైరస్ ఎక్స్క్రీట్ అవుతుంది, ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది అన్నది ఏరోజాల్స్ ద్వారా చెప్తున్నారు. ఈరోజు న్యూస్ పేపర్స్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిండేది రికవర్ అయిన పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి డిస్ఇన్ఫెక్ట్ చేయాలి, ఒకే టాయిలెట్ వాడుకోవాలి, అటువంటి పరిస్థితులు లేని వాళ్ళు అరగంట దాకా తర్వాత టాయిలెట్ వాడకూడదు, ఖచ్చితంగా హైపోక్లోరైడ్తో క్లీన్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఫోమైడ్స్ దీనితోనే కాకుండా ట్రాన్స్మిషను ఈ రూట్లో మనకు కేసెస్ ఎక్కువ అవుతుందా అన్న ఒక దృష్టిలో మటుకు ఖచ్చితంగా కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ద అదర్ వేస్ ఈరోజు మనం కాళహస్తిలో కానీ మొన్న చూస్తే డిఫరెంట్గా కూడా మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు అందరూ కూడా పేషెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ర్యాపిడ్ కిట్లలో చేసి మీరు పాజిటివ్ అయితే మీరు భయపడొద్దు,
మీకు మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే మీరు పాజిటివ్ ఉంది. ఈ ర్యాపిడ్ కిట్స్లో పాజిటివ్ చేయటం వల్ల అందరు ప్యానికీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయీస్ కానీ అంటే వాళ్ళకి అసలు నైతిక స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత ఎక్కువ అయిపోతుంది. చాలామంది డిమోరల్ అయిపోతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇళ్లలో వాళ్ళకి విపరీతమైన ప్రెషర్స్ ఉంది. కాబట్టి కిట్లతో టెస్ట్ చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీపీసీఆర్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ కరోనా వైరస్. కాబట్టి కిట్లలో మీరు ఇందాక మాట్లాడుతున్నారు, జర్నలిస్టులకు ఇంతమందికి పాజిటివ్ వచ్చింది, అందరు ఏసిమ్టమాటిక్గా ఉన్నారు. ఎస్, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఏసిమ్టమాటిక్. వాళ్ళు క్యారియర్స్గా కూడా ఉండొచ్చు, వాళ్ళల్లో రోగనిరోధక శక్తి బాగా ఉండొచ్చు. అంత మాత్రాన మనం అవుతుంది అని కాదు. బట్ ఈ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ వల్ల సొసైటీలో ఎంత నష్టం జరగబోతుంది, ఎంతమందికి ట్రాన్స్మిషన్ జరగబోతుంది అని అంటే ద ఓన్లీ మెథడ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్. మనం ఆ మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్స్. ఇందాక సార్ చెప్తున్నారు పొలిటీషియన్స్ కూడా ఖచ్చితంగా చెయ్యాలన్నది. ఇది చాలా మంచి మాట. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే వాళ్ళ వెనకాల గన్మెన్, పోలీసు, ప్రోటోకాల్, డ్రైవర్స్. సో ఒక పొలిటీషియన్ బయటకు వచ్చారంటే 20 డిపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ముందు పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా లాక్డౌన్ రూల్స్ స్ట్రిక్ట్గా పాటించుకుంటే ఆయనతో పాటు ఉన్న ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ని కానీ సేవ్ చేసుకోకపోతే నెక్స్ట్ మనకు ఇంకొక 15 రోజుల దాకా అత్యంత జాగ్రత్తగా ఉండాలన్న టైంలో కేసులు కానీ పెరిగితే మనకు వర్క్ చేసేదానికి స్టాఫ్, డాక్టర్స్, పారామెడిక్స్ కానీ లేకపోతే పరిస్థితి చాలా భయానకంగా ఉంటుందన్నది నా నమ్మకం. రైట్, ఆ విషయంలో డాక్టర్ మీరావు గారు కూడా ఉన్నారు. రావు గారు మీరేమంటారు? ఇప్పుడు కంట్రోల్ చేసేటువంటి మెకానిజంలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ కొన్ని కీలకమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఈ స్విగ్గీ, జొమాటో లాంటి అంటే పబ్లిక్తో కాంటాక్ట్ అయ్యడానికి అవకాశం ఉన్నటువంటి కొంత మెకానిజంని కట్ చేసింది. లాక్డౌన్ 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 అంటాం, లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు కదా అనేటువంటి మరొక వాదన కూడా ఉంది. ఇన్ ద మీన్ వైల్ టెస్టులు చేయడం ఒకటే మార్గం అంటారా మరి, అంటే లాక్డౌన్ ఎగ్జిట్కి? మురళి గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం లాక్డౌన్ ఎప్పటిదాకా చేస్తాం? కొన్ని పేపర్లో అంటే కొన్ని ప్రతిష్టాత్మక జర్నల్లో వచ్చే దాని ప్రకారం ఈ సమస్య ఇప్పటితో పోదు. 2022 వరకు మనం లాక్డౌన్లు ప్రకటిస్తూనే ఉండాలని ఒకటి. రెండవది 2024 వరకు కూడా ఇది మళ్ళీ రీసెర్చ్గా ఉంటున్నారు. అంటే 3-4 సంవత్సరాలు ఈ సమస్య మనకి ఉండే అవకాశం ఉంది. 3-4 సంవత్సరాలు లాక్డౌన్ చేస్తే మన ప్రపంచం, మన ప్రజలు జీవించలేరు. అందుకనే ఇప్పుడు మనం చేసే లాక్డౌన్ ఉద్దేశం ఏంటంటే లాక్డౌన్ తీసివేస్తే మనం ఎలా కంటైన్ చేయాలనే ప్రణాళిక కోసం. దానికి ముఖ్యమైనది పరీక్షలు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ టు డయాగ్నోజ్ ఎనీ వైరస్ ఈజ్ ఆర్టీపీసీఆర్. అందులో ఏమాత్రం ఆర్గ్యుమెంట్ లేదు. కాకపోతే ఆర్టీపీసీఆర్ టైం పడుతుంది, కాస్ట్లీ, తక్కువ వసతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రతి రాష్ట్రం 4-5 సెంటర్లను చేస్తున్నారు తక్కువ సంఖ్యలో. కాబట్టి ఆర్టీపీసీఆర్ అందరికీ చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఉదాహరణ డెంగ్యూ వచ్చిందనుకోండి, డెంగ్యూ ఎపిడమిక్లో మనం ఆర్టీపీసీఆర్ చేయము, కేవలం యాంటీబయాటిక్ టెస్ట్ చేస్తాం. అయితే ఈ కోవిడ్-19కు వచ్చే యాంటీబయాటిక్ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా లోపభూయిష్టం, అన్నీ ఫాల్టీయే. FDA ఆఫ్ US ఏం చేసిందంటే తొందరగా మనకి కంట్రోల్ కావాలని అనేక రూల్స్ రిలాక్స్ చేసి 90 కంపెనీల నుంచి, చైనా నుంచి ఈ టెస్ట్ కిట్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు ఆ టెస్ట్ కిట్స్ దాదాపు 80-90% సరిగా పనిచేయటం లేదు. కాబట్టి వాటిని వాడటం లేదు. అదేవిధంగా కొన్ని కోట్ల కిట్స్ని బ్రిటన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేస్తుంది చైనా నుంచి. అది కూడా అక్కడ కూడా అదే సమస్య మనకి స్పెయిన్లో, ఫ్రాన్స్ జరిగింది. కాబట్టి కిట్స్ ఇంతవరకు స్టాండర్డైజ్ కాలేదు. యాంటీబయాటిక్ కిట్స్ వాడటం వల్ల అవి లోపభూయిష్టం ఉన్నాయి కాబట్టి మనకి లాభం లేదు. ప్రస్తుతానికి కేవలం వాటిని ఎపిడెమియాలజీ పర్పస్ గురించి కమ్యూనిటీలో స్ప్రెడ్ ఎలా ఉంది తీసుకుని చేస్తున్నారు. కానీ ముందు తప్పకుండా దాని డయాగ్నోస్ కూడా వాడతాము. కాకపోతే ఈలోపు ఆ కిట్స్ బాగా స్టాండర్డైజ్ కావాలి. అయితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆ కిట్స్ వాడుతున్నట్టు, కానీ తెలంగాణలో ఇంతవరకు యాంటీబయాటిక్ కిట్స్ వాడటం అంటే కేవలం కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం కోసం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రస్తుతానికి కిట్లు పనిచేస్తున్నాయి తప్ప 100% అక్యురేట్ కాదు అని చెప్పి అనుకోవాలా డాక్టర్ గారు? ప్రస్తుతానికి మనకు వచ్చే లభ్యమే కిట్స్ మాత్రం ఒక్క నిమిషం డాక్టర్ గారు చెప్పనివ్వండి. ప్రస్తుతానికి ఈ కిట్స్కి స్టాండర్డైజ్ కావు, ఇవన్నీ కూడా ఫాల్టీగా ఉన్నాయని మీకు US కానివ్వండి, యూరోప్లో అనేక దేశాలు చెప్తున్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కిట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా. సో మనకి చైనా గురించి తెలుసు, ఆ కిట్స్ సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి బ్రిటన్లో చాలా విమర్శలు వచ్చాయి ప్రధాని మీద, అదేవిధంగా అమెరికాలో చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఆ కిట్స్ మీద మనం ఆధారపడలేము, ఆ కిట్స్ బట్టి మనం డయాగ్నోస్ చేయలేము. కాబట్టి మనకున్న ఒకే ఒక మార్గం ఇప్పుడు ఆర్టీపీసీఆర్. రాబోయే వారాల్లో, కొన్ని వారాల్లో స్టాండర్డైజ్ కిట్స్ వస్తాయి నమ్ముదాం. ఎందుకంటే జర్మనీలో వాళ్ళ కిట్స్ తయారు చేసుకుంటున్నారు, చాలా పనిచేస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం జర్మనీలో ఉన్న అందరి పౌరులకు కూడా ఈ యాంటీబయాటిక్ టెస్ట్ చేయాలని నిర్ణయించింది. డాక్టర్ మీరు మురళి గారు,
ఒక్క నిమిషం కృష్ణప్రసాద్ గారు కూడా కొన్ని మాట్లాడి కృష్ణప్రసాద్ గారు మీరేమంటారు కిట్లకు సంబంధించి? సార్ చెప్పినట్టు కిట్స్ కూడా ఖచ్చితంగా కూడా కొన్ని ఫాల్ట్స్ ఉండొచ్చు, కానీ ఐసీఎంఆర్ డైరెక్టర్ గారు చెప్పిండేది ఏంటంటే ఖచ్చితంగా కూడా దిస్ షుడ్ బి యూస్డ్ ఫర్ ఎపిడెమిలాజికల్ సర్వేలెన్స్. అంటే దాని గురించి మనం ఇప్పుడు కిట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ వివిధ రకాలైన మీడియాలో వివిధ రకాలైన రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసి తెలియకుండా అసలు ఎందుకు కిట్స్ గురించి మనము మాట్లాడుతున్నాం అన్నది అర్థం చేసుకోవాలి. అది నాకు తెలిసి ఖచ్చితంగా మెడికల్ పర్సనల్కి వదిలేయటం బెటర్. ఎందుకనంటే కిట్లు ఇవి ఇష్యూ కాదు. ఇప్పుడు కిట్లు ఎవరికి వాడాలి, దానికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏంటి, ఐజీఎం యాంటీబాడీస్ అసలు ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి అన్నది తెలియకుండా కిట్ ఇప్పుడు ఏమి లేని చోట ఏదో ఒకటి బతికించేదానికి కావాలండి. అటువంటప్పుడు ఎమర్జెన్సీకి వచ్చాయి. కానీ ఇందాక ఎంవీ రావు సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఇంకొక 2-3 నెలల్లో స్టాండర్డ్ కిట్స్ వస్తే తర్వాత ఏ ఆపరేషన్ చేయాలన్నా ఏ ఇంటర్వెన్షన్ చేయాలన్నా అసలు ఐసీయూస్లో ఇప్పుడు రొటీన్గా హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెచ్సివి ఎట్లా చేస్తున్నామో ఖచ్చితంగా COVID-19 టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఆ రోజుకి మనకు ఖచ్చితంగా 3 నెలల్లో 4 నెలల్లో మనకి ఇంకా డేటా వస్తుంది. కాబట్టి దీంట్లో వచ్చిన పాజిటివ్లు ఆర్టీపీసీఆర్తో ఎన్నైనాయి అది కూడా ఒక స్టాటిస్టిక్స్ మనకు వచ్చేస్తుంది. రైట్ నౌ ఎమర్జెన్సీగా ఏంటంటే ఎన్మాస్గా ఆర్టీపీసీఆర్ మనం చేయలేం. కాబట్టి మాకు ఆంధ్రాలో అసలు ప్రైవేట్ ల్యాబ్స్లో కూడా ఖచ్చితంగా లేదు. కాబట్టి ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ని కన్వర్ట్ చేసేస్తున్నారు. కాబట్టి నంబర్ ఆఫ్ కేసెస్ హ్యూజ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ర్యాపిడ్ కిట్స్ని ఎపిడెమిలాజికల్ స్క్రీనింగ్ పర్పసెస్లో ఇంకా మంచిది ఏంటంటే మా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మా చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా పిహెచ్సి ఆఫీసర్స్ కూడా ర్యాపిడ్ పూల్ శాంప్లింగ్కి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకొని వచ్చి అన్ని కూడా స్విమ్స్కి కూడా మళ్ళీ కన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ సర్ దట్ మనకు తెలుస్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్. మనకు లాక్డౌన్ ఎగ్జిట్ ప్లాన్లోకి పోవాలి అని అంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా బ్లైండ్గా వదిలేసామనుకోండి, రేపు ప్రెస్ వాళ్ళు అయినట్టు పోలీస్ అయినట్టు జనరల్ పబ్లిక్ అయినట్టు వెళ్ళిపోయామంటే అసలు ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఖచ్చితంగా రాబోతాను. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఆ విషయంలో డాక్టర్ రాహుల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. రాహుల్ గారు చిన్న విషయం మురళి గారు చిన్న విషయం ఇక్కడ చెప్పండి. మన ఐసీఎంఆర్ వాళ్ళ వెబ్సైట్లో ఒక చిన్న ఆర్టికల్ పెట్టిన దాని ప్రకారం ఏంటంటే మన దేశంలో 88 కంపెనీల నుంచి వచ్చే కిట్స్, అందులో కొన్ని కంపెనీలు చైనా ఉన్నాయి, కొన్ని కంపెనీలు ఇండియన్ కంపెనీలు ఉన్నాయి. ఆ కిట్స్ వాడకూడదు. కాబట్టి డాక్టర్లు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి కిట్స్ వాడే ముందు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ 88 కంపెనీల కిట్స్ వాడకూడదు, అవి ఫాల్ట్ ఏం తెలియదు కాబట్టి వాటిలో ఉపయోగం లేదు. రైట్. ఆ విషయంలో డాక్టర్ గారు సరే లాక్డౌన్ అనేది అన్నిటికీ సొల్యూషన్ కాదు, లాక్డౌన్ ఒక్కటే మహామంత్రం కాదు, ఎప్పటికైనా సరే మనం లాక్డౌన్ నుంచి బయటికి రావాల్సిందే. ఇన్ ద మీన్ వైల్ టెస్ట్లు ఒకటే మార్గమా అంటే మన ఆ టెస్ట్లకు సంబంధించి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కాబట్టి డాక్టర్ రాహుల్ గారు మీరేమంటారు? అవునండి. సో టెస్టింగ్కి మనకి రెండు పర్పసెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీజెన్ టెస్ట్. అది ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైనా పేషెంట్కి ఈ కరోనా వైరస్ ఉందా లేదా డయాగ్నోసిస్కి, ఎస్పెషలీ సిమ్టమ్స్ లేని వాళ్ళకి ఏమైనా సస్పెక్ట్ చేస్తా అంటే అది యూస్ఫుల్ అండి. సెకండ్ ఏమో యాంటీబాడీ టెస్టింగ్. యాంటీబాడీ టెస్టింగ్ ఇండివిజువల్ పేషెంట్కి యూస్ఫుల్ అయినా అవ్వకపోయినా అది పబ్లిక్ హెల్త్లో సర్వైలెన్స్కి చాలా యూస్ఫుల్. అది ఎందుకు యూస్ఫుల్ అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ క్లియర్ పిక్చర్ తెలవకుండా మనం ఈ లాక్డౌన్లో నుంచి మీరు ప్యానలిస్ట్ చెప్పినట్టు ఎగ్జిట్ స్ట్రాటజీ మనం ప్లాన్ చేసుకోలేం. సో అవి రెండు. సో బట్ మనం చాలా వింటున్నాం ఈ యాంటీబాడీ టెస్ట్ యాంటీజెన్ టెస్ట్ అని. ఇప్పుడు నిజంగా యాంటీబాడీ టెస్ట్ అనేది ఒక ల్యాబ్లో క్రియేట్ చేసిన యాంటీబాడీ టెస్ట్ ఇంకో ల్యాబ్లో రీజనరేట్ చేయలేరు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ యాంటీబాడీ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కిట్ మనం కూడా తయారు చేయొచ్చు. ఇండియాలో వేల సంఖ్యలో తయారు చేయొచ్చు. ఎందుకంటే అది పెద్ద పని కాదు. అది ఏ లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ ఉందని పక్కన పెట్టండి. ముందు మనకి క్లియర్ పిక్చర్ రావటానికి అది మనం తయారు చేసి ఇండియాలో మనం ఏదో ఒక రకంగా వ్యాలిడేట్ చేసుకుని ఫీల్డ్లో టెస్ట్ చేస్తే కానీ మనకి పిక్చర్ రాదు. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఎలక్షన్స్ అవగానే ఎగ్జిట్ పోల్స్ అని ఉంటాయి. అంటే ఏం చేస్తారంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఒక స్మాల్ శాంపుల్ తీసుకుంటారు. ఆ స్మాల్ శాంపుల్లోంచి మీరు ఎట్లా ఓట్ చేశారని అది రిపోర్ట్స్ వస్తాయి. అది ఎలక్షన్ అయిపోగానే 10 PM ఎలక్షన్ అయిపోతే 10:01 ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అన్నీ తీసుకుని ప్రిడిక్షన్ వచ్చేస్తుంది ఎవరు గెలిచారని. లాస్ట్ 50 yearsలో సంథింగ్ లైక్ 50 yearsలో ప్రతి ఎలక్షన్ ఆ ఎగ్జిట్ పోల్ వల్లే డిసైడ్ అయిపోయింది 100%. ఇప్పుడు ఈ కరోనా అప్రోచ్ కూడా మనం అట్లానే తీసుకోవాలి. ఇండియా మొత్తం మీద ఒక్కొక్క ఏరియాలోంచి శాంపుల్స్ తీసుకుని కొంతమంది ఏసిమ్టమాటిక్, కొంతమంది సిమ్టమాటిక్, కొంతమంది ఇది కాకుండా
మనం అట్లీస్ట్ మేము ఇంతకుముందు చెప్పాం 10 lakh శాంపుల్స్. ఇప్పుడు WHO పాలసీ అయితే 2% టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అంటున్నారు. ఇండియాలో 130 కోట్లలో 2% టెస్ట్ చేయాలంటే 2.7 crores టెస్ట్ చేయాలి. అది ఇంపాసిబుల్. ఇప్పుడు సోఫార్ మనం 4 లక్షల టెస్టులు చేసాం. 2.7 crores టెస్ట్ చేయాలంటే సంవత్సరాలు పడుతుంది ఈ రేట్లో. సో అది కుదరదు. కాబట్టి మనం కనీసం 10 లక్షల టెస్టులు చేస్తే ర్యాండమ్గా డిఫరెంట్ ఏరియాస్ నుంచి, పోనీ హాట్స్పాట్స్లోనే చేయండి, మనకి తెలుస్తుంది యాక్చువల్గా పిక్చర్. ఈ పిక్చర్ తెలిసిన తర్వాత మనం లాక్డౌన్లో నుంచి ఎట్లా బయటికి రావాలనేది ఆలోచించాలి. ఎగ్జిట్ పాలసీ ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరీ గుడ్డిగా బ్లైండ్గా మనం లాక్డౌన్ నుంచి బయటికి రావడం కూడా అంత మంచిది కాదు. టెస్ట్లు అయిన తర్వాత మాత్రమే ఒక కన్క్లూజన్కి దీని విషయంలో వచ్చేటువంటి ఆస్కారం ఉంది అంటారా? అవునండి. ఇప్పుడు లాక్డౌన్ నుంచి బయటికి రావాలంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలవాలి. ఏ విధంగా తెలిసినా పర్లేదు. ఏ రకమైన టెస్ట్లు ఇది సమస్య కాదు. టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది ఎంత సెన్సిటివ్, ఎంత స్పెసిఫిక్ అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. సర్వైలెన్స్లో 100% స్పెసిఫిక్ సెన్సిటివ్ టెస్ట్లు ఎక్కడా ఉండవు. సో మనం 70% ఉన్నా సరే చేసి పాజిటివ్ నెగిటివ్ వస్తే అది వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ వాల్యూ. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్ మనం ఇప్పుడు 6 weeks ఎక్స్టెండ్ చేసాం. ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఈ May 5th లోపల మనం ఇంకా టెస్టింగ్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఇంకా కేసులు పెరుగుతున్నాయి అని వచ్చిందనుకోండి. ఇప్పుడు కేసులు ఎందుకు పెరుగుతాయి? మనం టెస్ట్ చేస్తేనే కదా కేసులు పెరిగేది. ఇంతకుముందు ఇంత టెస్టులు చేయలేదు. ఇప్పుడు మనం టెస్టింగ్ పెంచాం, ఇంకా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా, జర్మనీ, స్పెయిన్, ఇటలీలో టెస్టులు చేస్తున్నారు, బట్ కేసులు తగ్గుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కర్వ్లోంచి కిందకి వస్తున్నాం అంటున్నారు. మనకి ఇప్పుడు దాకా మనం టెస్టింగ్ చేయలేదు. మనం పైకి వెళ్తున్నామో కిందకి వస్తున్నామో ఎవరికీ తెలియదు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ టెస్టింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అదొకటే పరిష్కారం, అదొకటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిష్కారం అంటారు. కేవలం లాక్డౌన్ ఒక్కటి పరిష్కారం కాదు అంటారు. దాని గురించి మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇదే కరోనాకి సంబంధించిన అప్డేట్స్ మీద మనం చర్చిస్తున్నాం. అల్టిమేట్గా ఎగ్జిట్ పాలసీ గురించి మాట్లాడితే ఎప్పటికైనా సరే ఇందులోంచి రావాల్సిందే. సంవత్సరాల తరబడి, రావు గారు మీరన్నట్టు సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి లాక్డౌన్ అనేది దేనికి పరిష్కారం కాదు. దానివల్ల ఇంకా అదనంగా కొత్త సమస్యలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. సో ఎగ్జిట్ పాలసీ ఏ రకంగా ఉండాలి? వైపు ఆందోళనకరంగా ఉంది, నెంబర్ పెరుగుతోంది. అసలు ఇదంతా కూడా తుఫాను ముందు ప్రశాంతత అనేటువంటి కొన్ని వర్గాల ప్రచారం కూడా ఉంది. మీరేమంటారు? మురళి గారు. ప్లీజ్ సార్. హలో, చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన లాక్డౌన్ ప్రకటించిన వారాల్లో మనం చేయాల్సిన ప్రణాళిక అంటే డాక్టర్స్తోని, శాస్త్రజ్ఞులతోని, ఎపిడెమియాలజిస్ట్తోని, ఎకనామిక్స్తో కూర్చుని అసలు దీనికి ఎగ్జిట్ పాలసీ అనేది మనం ఒకటి ఇప్పటికీ రచించాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఇందాక డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్టు మనం ఏంటంటే ఒక శాంపుల్ కనీసం ఒక జిల్లాలో పూర్తిగా మనం టెస్టులు చేస్తే మనకి దీని అంటే ప్రివలెన్స్ ఎలా ఉంది, ఏసిమ్టమాటిక్ కేసు ఎలా ఉన్నాయి, ప్రీ సిమ్టమాటిక్ కేసులు ఎంతమందికి అవి సిమ్టమ్స్ రాకముందు ఈ జబ్బును అంటిస్తున్నాయి, అదేవిధంగా ఎంతమంది చనిపోతున్నారు. అమెరికాలో మన కాలిఫోర్నియాలో టెస్ట్ చేస్తే సిమ్టమాటిక్, ఏసిమ్టమాటిక్ అంటే ఏ మాత్రం లక్షణాలు లేని ప్రజల్ని కలుపుకుంటే వారు చెప్పినట్టుగా మోర్టాలిటీ 0.1% ఉంది. అంటే దాదాపుగా సీజనల్ ఫ్లూతో సమానంగా ఉంది. ఇప్పుడు మనం చూసే మరణాల శాతం ఏంటి? సిమ్టమాటిక్గా ఉండి ఐసోలేట్ చేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అలా చూస్తే మనకి 3.5 to 3.56% ఉంది. కానీ మొత్తం మన కేసు తీసుకుంటే ఇన్ఫెక్టెడ్ కేసు అంటే వైరస్ శరీరంలో ప్రవేశించి సిమ్టమ్స్ లేకుండా ఉన్న వాళ్ళని కలిపితే ఈ మరణాల శాతం బాగా తగ్గుతుంది. దాదాపు 0.1% వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఇంకా తక్కువ ఉండే అవకాశం ఎందుకుందంటే మన దేశ పాపులేషన్ యంగ్ పాపులేషన్లో అన్ని దేశాలకు కూడా మోర్టాలిటీ తక్కువ. కాబట్టి మన దేశంలో ఈ జబ్బు తక్కువ ఉండడానికి కారణం ఇది కూడా కావచ్చు. అంటే సిమ్టమాటిక్ కేసెస్ తక్కువ రావడానికి కారణం మన జనాభా యొక్క ప్రపోర్షన్ అంటే మన దేశంలో యువకుల శాతం ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ కావచ్చు. అయితే మనం చేయాల్సిందంటే ఇందాక రాహుల్ గారు చెప్పినట్టు మన దేశంలో యాంటీబయాటిక్ కిట్స్ తయారు చేయమన్నారు. ఆల్రెడీ తయారవుతున్నాయి. చాలా కంపెనీలు యాంటీబయాటిక్ కిట్స్ తయారు చేస్తున్నాయి. కానీ వాటి స్టాండర్డైజేషన్ చేయట్లేదు. ఎందుకంటే ఇది చాలా వేగంతో కూడిన పని. మనం చాలా ఆతృతతో ఉన్నాం ఏదో టెస్ట్ కావాలని. వేగంతో కూడిన మనం మిస్టేక్లు చేయకూడదు. స్పీడ్ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. కాబట్టి తప్పకుండా ఐఎస్ఐ కానీ ఐసీఎంఆర్ కానీ తప్పకుండా ఈ టెస్ట్ యొక్క పనితనాన్ని పరీక్షించి తర్వాత మార్కెట్కి విడుదల చేయాలి. మన దేశంలో ఇవి చాలా చౌకగా ఉంటాయి. $40-50 ఉండే టెస్ట్ మన దేశంలో $150-200 దొరికే అవకాశం ఉంది. కాబట్టి లార్జ్ స్కేల్లో కొన్ని లక్షల కోట్ల కిట్లు కూడా మనం తయారు చేయొచ్చు. కాబట్టి అలా తయారు చేసి దేశమంతా కూడా ప్రివలెన్స్ కోసం ఇందాక చెప్పిన ఎపిడెమియాలజీ కోసం, సర్వేలెన్స్ కోసం ఈ టెస్ట్ ఉపయోగిస్తే మన లాక్డౌన్ కోసం
మనం ఒక అంచనాకు రావచ్చు. అదొకటి. రెండవది ఏంటంటే ప్రతి పేషెంట్ని కూడా, అంటే ఇప్పుడైతే మన కేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి అనుమానం రాగానే మనం ఐసోలేషన్ పెడుతున్నాం. తర్వాత అది సాధ్యం కాదు. సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్న యూకేలో కానీ యూఎస్లో కానీ సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్న పేషెంట్ అందరినీ కూడా ఇంట్లో ఉంచుతున్నారు ఐసోలేషన్లో. సిమ్టమ్స్ ఎక్కువైనప్పుడు వారిని హాస్పిటల్ తరలిస్తున్నారు. ఇంకో ప్రాబ్లం ఏంటి, ఈ జబ్బులో ఎమర్జెన్సీకి వచ్చిన పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం రాకుండా ఉన్నవాళ్ళు 2-3 గంటల్లో సీరియస్ అయిపోయి వెంటిలేటర్ మీద పోతున్నారు. కాబట్టి చాలా వేగంగా ఈ జబ్బు యొక్క లక్షణాలు బయటపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రజలు కానీ వైద్యరం కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ పేషెంట్ బాగానే ఉన్నాడు, ఇతనికి ఆక్సిజన్ అవసరం రావట్లేదని మనం నిర్లక్ష్యం చేయకూడదు. 2-3 గంటల్లోనే ఆ పేషెంట్ ఆక్సిజన్ బాగా తగ్గిపోయి వాళ్ళు వెంటిలేటర్ వెళ్ళిపోయి మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ చనిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన దేశంలో వేరే దేశాలు పోలిస్తే కొంచెం తేడా ఉంటుంది. ఒకటి, మన జనాభా ప్రపోర్షన్ వేరే ఉంది, అంటే మన యువకులు ఎక్కువ. రెండోది, మన టెస్టులు తక్కువ. ఆ టెస్టు మనం ఇండిజినస్ తయారు చేసుకొని అందరికి కూడా టెస్టులు చేయాలి. మూడవది ఏంటంటే ఎకనామిక్స్లో కూర్చొని మనం ఏంటంటే తక్కువ ఉన్న గ్రీన్ జోన్స్లో స్లోగా నెమ్మదిగా లాక్డౌన్ ఎత్తివేస్తూ అక్కడ పరిస్థితులు చాలా జాగ్రత్తగా పరిశీలించి అక్కడ కేసులు ఎక్కువైతే మనం వెంటనే కంటైన్మెంట్ చేయాలి. అత్యవసర సర్వీసుల్ని సాధ్యమైనంత వరకు మనం వెంటనే వాటిని అలౌ చేస్తూ ఉండాలి. రైట్. ఆ విషయంలో రాహుల్ గారు మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక డెసిషన్ తీసుకుంది, జలుబు దగ్గులకు సంబంధించినటువంటి మందులు అక్రాస్ ది కౌంటర్ అమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే చాలామందికి అసలు ఆ లక్షణాలు ఉన్నాయా, ఇది మామూలు జలుబు దగ్గ లేకపోతే కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోకుండా, పరీక్షలు చేయించుకోకుండా ఏదో ఒక ట్యాబ్లెట్ వెళ్ళియో లేకపోతే ఏదో ఒక టానిక్ వెళ్ళో సిరప్ వెళ్ళో కొనుక్కుని తెచ్చుకుని వేసేసుకుంటున్నారు. సిచ్యువేషన్ సీరియస్ అయ్యేదాకా జాగ్రత్త పడుతున్నారు. సిచ్యువేషన్ సీరియస్ అయ్యేదాకా కూడా బయటికి రావట్లేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంతమేరకు ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి ఆస్కారం ఉందనుకోవాలా? అంటే టెస్టుల కోసం ఎక్కువ మంది బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇప్పటిదాకా తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ తీసుకున్న డిసిజన్స్ చాలా ప్రొయాక్టివ్గా తీసుకున్నారు అండ్ చాలా వరల్డ్లో చాలా అహెడ్ తీసుకున్నారు. ఈ లాక్డౌన్ స్థాపించడం కానీ ఇది చాలా బాగా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? లాక్డౌన్ మనం ఎందుకు పెట్టాం? ఫస్ట్ ఏమో స్ప్రెడ్ అవాయిడ్ చేయడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే మన హెల్త్ సర్వీసెస్ కోప్ చేయగలగటానికి. ఇప్పుడు ఆ స్ప్రెడ్ ఆపామని మనం తెలవకుండా మనం లాక్డౌన్లో నుంచి బయటికి రాలేం. అది ఫస్ట్ పాయింట్, టెస్టింగ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి మందులు నోట్ డౌన్ చేసుకోవటం వల్ల మనకు కొన్ని కేసెసే తెలుస్తాయి. మనం ఇందాక చెప్పినట్టు 80% ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అట్ ఆల్. సో ఏసిమ్టమాటిక్ పీపుల్ని ఈ విధంగా మనం ట్రాక్ డౌన్ చేయలేం. సిమ్టమ్స్ ఉండి వాళ్ళు సెల్ఫ్ మెడికేట్ తీసుకుంటున్న వాళ్ళని ఐసోలేట్ చేసి టెస్ట్ చేసి ఐసోలేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం ఇఫ్ వి గో డౌన్ దట్ రూట్, మనకి వచ్చిన పాజిటివ్ కేసెస్ అన్నీ మనం ఇక్కడ తెలంగాణలో ఉన్న ఐసోలేషన్ ఫెసిలిటీస్లో ఐసోలేట్ చేయలేరు. సో అది సెకండ్ పాయింట్. సో డాక్టర్ రావు గారు చెప్పినట్టు ఇట్లా ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఇంట్లో ఉండి సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవటమే పద్ధతి. ఇది ఇంత పెద్ద దేశంలో అసలు సాధ్యం కాదు. వెస్ట్లో ఉన్న కంట్రీస్ ఆ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ యూకే యుఎస్ఏలోనే వాళ్ళు ఫెసిలిటీస్లో ఐసోలేట్ చేయలేక, వాళ్ళకున్న అడ్వాన్స్ ఫెసిలిటీస్లో ఐసోలేట్ చేయలేక ఇంట్లో ఉండమని చెప్పారు. సెకండ్ థింగ్, ఈ లాక్డౌన్ ఎగ్జిట్ పాలసీ అనేది చాలా కాంప్లెక్స్. అది ఎట్లా చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ, బట్ ఇప్పుడు మనకు తెలియాల్సింది టెస్టింగ్ ఒకటే. బట్ సెకండ్ థింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్ని రీస్టార్ట్ చేయాలండి. రీస్టార్ట్ చేయకుండా మనకు అసలు ఎగ్జిట్ పాలసీలో గురించి మనం మాట్లాడలేం. ఎందుకంటే మోర్ అండ్ మోర్ జనానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, అసలు ఇంతకీ కరువు పెరుగుతున్నట్ట లేకపోతే తగ్గుతున్నట్ట, అసలు ఏ స్టేజ్లో ఉన్నాము అన్నది ఇంకా మనకే క్లారిటీ రానటువంటి సందర్భంలో దానికి టెస్ట్లే పరిష్కారం అనుకుంటే, కృష్ణప్రసాద్ గారు మీరేమంటారు? ఎగ్జిట్ పాలసీ గురించి మాట్లాడతాం కానీ అసలు చాలామంది చేస్తున్నటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఇదంతా కూడా తుఫాను ముందు ప్రశాంతంగా అసలు సిచ్యువేషన్స్ ఇండియాలో ఇంకా సీరియస్ కాలేదు, సీరియస్ అయ్యేటువంటి పరిస్థితులు ఇంకా రాబోయే కాలంలో ఉన్నాయనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు అంగీకరిస్తారా ఆ వాదంతో? యాక్చువల్గా ఎంబీ రావు సార్, రాహుల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దేర్ ఇదండి. బట్ ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు మనం ఇంకా కూడా ఇంక్రీజింగ్ ఫేజ్లోనే ఉన్నాం. సో మనమేమి కర్వ్ డౌన్ అయ్యే ఫేజ్లో లేదు. కాబట్టి అసలు లాక్డౌన్ తీస్తారా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్.
మనం సెకండ్ ఫేజ్లో ఉన్నాం, థర్డ్ ఫేజ్లో పోతామా లేదా అన్నది తెలియదు. బట్ గ్రీన్ ఏరియాస్, గ్రీన్ జోన్స్లో ఎక్కడైతే మనకు న్యూ అవుట్బర్స్ట్ ఆఫ్ కేసెస్ లేదో అక్కడ ఏ స్టేట్కి అక్కడక్కడ కంటైన్మెంట్ పాలసీస్ పెట్టుకొని రిలాక్స్ చేయాలి. బట్ రిలాక్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ఎసెన్షియల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అన్నీ బ్లాక్ చేసి పెట్టామో వాళ్ళని ఫేజ్డ్ మేనర్లో కానీ రిలీజ్ చేసి ఆల్ మెడికల్ షాప్స్, డాక్టర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏ పేషెంట్ అప్రోచ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సిమ్టమ్, అంటే దాని COVID-19 పేషెంటే కాదు, సాధారణమైన జ్వరం మందులు కానీ బీపీ మందులు కానీ ఎవ్వరు వెళ్ళినా కూడా his identity has to be noted. That is number 1. So that contact tracing తర్వాత మనకు ఈజీ అయిపోతుంది. తర్వాత చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు. సో సింగిల్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కానీ, కపుల్స్ ఉండేవాళ్ళు కానీ, చిన్న ఊర్లలో కానీ వాళ్ళందరికీ కూడా కొద్దిగా గవర్నమెంట్ సపోర్టింగ్గా పీపీఈస్ కానీ ప్రొవైడ్ చేసి, అంటే ఉచితంగా ఇవ్వక్కర్లేదు, తక్కువ ధరలో కూడా ఇచ్చి అక్కడ వాళ్ళకి సర్వేలెన్స్ సెంటర్స్గా కానీ ఉపయోగించుకోకపోతే పేషెంట్స్ ఈ హోమ్ ట్రీట్మెంట్తో క్వాక్సిక్ కానీ లేదు మెడికల్ షాపుల్లో సొంత వైద్యం చేసుకోవడం వల్ల వీళ్ళందరూ ఏసిమ్టమాటిక్గా సబ్ క్లినికల్ కేసెస్ అయ్యి సడన్ అవుట్బస్ట్ వచ్చేస్తుంది. సో మనం లాక్డౌన్ ఫేజెస్లో ఎట్లా రావాలంటే చిన్న చిన్న క్లినిక్స్, చిన్న చిన్న హాస్పిటల్స్, ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అదర్ దాన్ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు కూడా వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ చేసుకోవాలి. రెండోది, ఈరోజు ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్స్ డే. సో ఈ సివిల్ సర్వెంట్స్లో ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే డాక్టర్స్ ఇది ఉన్నారో, ఎవరైతే ఇంతకుముందు డిజాస్టర్స్ హ్యాండిల్ చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టుకొని ఒక 3 to 6 months వాళ్ళ కింద రిటైర్డ్ డాక్టర్స్ కానీ, రిటైర్డ్ పారామెడిక్స్ కానీ, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ వాళ్ళ 30 to 40 years వాస్ట్ ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ని కానీ మనం హోల్డ్ చేసుకొని వాళ్ళ నుంచి కంటైన్మెంట్ పాలసీస్ తీసుకొని 3 to 6 months మనం ఎఫెక్టివ్గా వెళ్ళామంటే ఖచ్చితంగా కూడా వీ హ్యావ్ ఎ బెటర్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ ఎక్కువ, యూత్ ఎక్కువ, మనకి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫేజ్డ్ మేనర్లో తీసుకురావాలి. ఇంట్లోనే కూర్చోవడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు, టెస్టులు ఒక్కటే పూర్తి పరిష్కారం కాదు. ప్రజలు అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే ప్రభుత్వం కూడా చేయగలిగింది తక్కువ అవుతుంది. కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ May 3rd. సో వాటిని మనం ప్లాన్ చేసుకునే డాక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ మేజర్ పార్ట్నర్. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, దాని గురించి చర్చ అంతా నడుస్తుంది. దాని గురించి అల్టిమేట్గా 3rd తర్వాత, లేకపోతే తెలంగాణలో అయితే 7th వరకు పెట్టుకున్నప్పుడు 7th తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. దానికి ఒక పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం అయితే అన్ని వర్గాల వైపు నుంచి జరుగుతోంది. ఆ విషయంలో డాక్టర్లు, జర్నలిస్టులు, మిగతా టీమ్స్ అందరూ కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. చూద్దాం అల్టిమేట్గా ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన 3 డాక్టర్లకి ప్రత్యేకించి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి.